హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ టెలింగ్. ప్రణయ గీతం గతం గురించి చెప్తున్నారు రఘురాం. మీ తాతగారైన ఫణీంద్ర భూపతి వర్మ గారు నీ మీద ప్రేమతో నువ్వు పుట్టగానే ఆస్తి మొత్తం నీ పేరు రాయించారు. అది చూసి మీ నాన్న బాబాయ్ వాళ్ళు ఎంతో సంతోషించారు. అలా సంవత్సరం గడిచింది. నువ్వు పుట్టి సంవత్సరం అవడంతో నీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ విధి వక్రించింది. దానికి మీరెవరూ కూడా సంతోషంగా ఉండటం ఇష్టం లేనట్టుంది. అందుకే యుగంధర్ రూపంలో మృత్యువు మీ ఇంట్లో తిష్ట వేసిందని ఎవరూ తెలుసుకోలేకపోయారు, ఊహించలేకపోయారు. అతను మీ నాన్నగారు యుగంధర్లో చిన్ననాటి స్నేహితులు. మీ నాన్న స్నేహం కోసం ప్రాణమైన సంతోషంగా ఇస్తారు. కానీ ఆ యుగంధర్ తన సంతోషం కోసం ఎదుటివారి ప్రాణం తీసే వ్యక్తి. మీ నాన్నకి ప్రాణం పోయడం తెలుసు, కానీ వాడికి ప్రాణం తీయడం తెలుసు. ఈ విషయం మీ నాన్నగారికి తెలియదు. కానీ ఆ యుగంధర్ ప్రాణం తీసే వ్యక్తి. తెలియక నీ పుట్టినరోజు సందర్భంగా అతని ఫ్యామిలీని ఆహ్వానించాడు. నేను మీ కంపెనీలోనే పనిచేసేవాడిని. నాకు మీ బాబాయ్ మంచి స్నేహితుడు. ఆ స్నేహబంధంతోనే నాకు మీ నాన్నగారు ఉద్యోగం ఇచ్చారమ్మా. ఆ యుగంధర్ వాడి కొడుకు దినేష్ మీ కోట్ల ఆస్తి మీద ఆశపడ్డారు. ఇలాగైనా ఆస్తిని దక్కించుకోవాలి అని చాలా కుట్రలు చేసేశారు. ఆ విషయం మీ తాతగారు ఫణీంద్రవర్మ గారికి తెలిసింది. తర్వాత ఆ విషయం నాతో చెప్పారు. అప్పటి నుండి మేమిద్దరం ఆ దుర్మార్గుల మీద ఒక కన్ను వేసించాం. ఇక ఆ క్షణం నుండి వాళ్ళు వేసే ప్రతి ప్లాన్స్ అన్నీ తిప్పికొట్టేవాళ్ళం. కానీ వారి గురించిన నిజం మాకు తెలియకుండా తెలిసింది అని జాగ్రత్త పడ్డాం అంటూ చెప్తున్న రఘురాంని అడ్డుకుని, నాన్న ఒక నిమిషం, ఆ యుగంధర్ నాన్న స్నేహితుడు అని చెప్పారు కదా, ఆ యుగంధర్కి అంత పెద్ద కొడుకు ఉన్నాడా అడిగింది. నిజమే, యుగంధర్కి అంత పెద్ద కొడుకు ఉన్నాడు. ఎలా నాన్న? అతడు నాన్న చిన్ననాటి ఫ్రెండ్స్ కదా, మరి అంత పెద్ద కొడుకు ఎట్లా అని అడిగింది గీత. నిజమే, కానీ వాడు మీ నాన్న ఒకే వయసు వాళ్ళు. కానీ చిన్నప్పటి నుంచి చెడు లక్షణాలు ఉన్నవాడికి అంత పెద్ద కొడుకు ఉండటం ఆశ్చర్యం లేదు అన్నాడు రఘురాం. అర్థమైంది నాన్న, దీన్ని బట్టే అర్థమవుతుంది వాడు ఎంత దుర్మార్గుడు అని. మీరు చెప్పండి అని గీత అనేసరికి మళ్ళీ గతం చెప్పసాగాడు రఘురాం. అలా ఆ దేవుని దయ వల్ల ఎవరికి ఏమీ కాకుండా కాపాడుకుంటూ రావడంతో ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు అంతవరకు. ఈ విషయం మీ నాన్నగారికి చెప్తే నమ్మలేదు. అటువాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరినీ ఏమీ చేయలేకపోయానే అని వాడి కోపం తారాస్థాయిని మించింది. దాని ఫలితంగా నీ పుట్టినరోజు నాడు అందరికీ చావుకు ముహూర్తం పెట్టాడు. బయట నుండి ఏమీ చెయ్యలేక ఇంట్లోనే ఉండి అనుకున్నదే చెయ్యాలి అనుకున్నాడు. సమయం కోసం ఎదురు చూశాడు. ఫలితం వచ్చింది. అందరినీ పుట్టినరోజు వంకతో ఇంట్లోకి అడుగుపెట్టాడు. వాడిని చూసిన మీ తాతగారు కోపంతో రగిలిపోయారు. కొడుకుకి వాడి గురించి ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేదనుకుంటూ నన్ను పిలిచి వాడిని ఒక కంట కనిపెట్టుకుని ఉండమన్నారు. నేను అలాగే అని వాడిని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉన్నాను. కానీ వాడికి అనుమానం వచ్చిందనుకుంటా మా మీద. అందుకే మరి ఇంకా ఏ ప్లాన్లు వేయకుండా మౌనంగా ఉన్నాడు. వాడు కామ్గా ఉన్నాడు కదా, ఇక ఏ ప్రమాదం ఉండదులే అనుకుని మీ తాతగారు నాకు వేరే పని అప్పచెప్పారు. అదే వాడికి మంచి అవకాశం అయింది. వాడి పని సులువుగా అవ్వడానికి దారి అయింది. వాడే అలా అవకాశం వచ్చేలా చేసుకున్నాడు. అలా అనేకన్నా సృష్టించుకున్నాడు అనొచ్చు. వాడి మౌనం వెనక ఇంత ఉందని మేము ఊహించలేదు. వాడి మనుషుల చేత మీ తాతగారికి ఫోన్ చేయించి ఆఫీసులో ఎవరో చనిపోయారని తొందరగా రమ్మని అబద్ధం చెప్పించాడు. దాంతో మీ తాతగారు ఆయన కుదరక వాడి వల్ల ప్రమాదం లేదని తెలుసుకుని నన్ను పంపించారు. నేను చూసుకుంటాను, నేను ఉన్నాను కదా అని అనడంతో ఇక చేసేది లేక తప్పక నేను వెళ్లాల్సి వచ్చింది. మాకు వాడి గురించి తెలిసిందని వాడికి తెలిసిపోయింది. అందుకే తెలివిగా వాడు ఇలా ప్లాన్ చేశాడు. నేను వెళ్ళాక మీ తాతగారికి మత్తుమంది ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశాడు. అలా మత్తుమంది ఇచ్చి మీ తాతగారిని స్పృహ తప్పేలా చేసి ఆయన్ని ఇనుపరాడుతో కొట్టి చంపేశారు మా దుర్మార్గులు. ఆ తర్వాత ఏమీ ఎరగని వాళ్ళకి మళ్ళీ వాడు వాడి కొడుకు ఉన్నారు. బంధువులందరూ వచ్చారు. ఆనంద్ తేజ్ వర్మ అంటే మీ నాన్నగారు ఈ హడావిడిలో ఉండటంతో జరుగుతున్నది ఏదీ కూడా గమనించలేదు.
ఒకవేళ అసలేం జరుగుతోంది అని కానీ, లేదా మీ తాతగారు చెప్పినప్పుడైనా తెలుసుకొని ఉంటే ఈరోజు పరిస్థితి ఇలా ఉండేది కాదు. అంతా విధిలిఖితం. ఏం చేస్తాం? కేక్ కట్ చే టైం అయిందని అందరినీ హాల్లోకి పిలిచారు మీ నాన్నగారు. అందరూ వచ్చారు. ఇదే అదను అనుకొని ఆ యుగంధర్ వాడి కొడుకు అందరూ తినే భోజనాల్లో మత్తుమందు కలిపారు, ఎవరికీ అనుమానం రాకుండా. ఆ తర్వాత కూల్ డ్రింక్లో విషం కలిపారు. పాపం మీ నాన్నగారు వాళ్ళని చంపడానికి వీళ్ళు కుట్ర చేస్తున్నారని తెలియక పరే వాళ్ళలా దూరంగా ఉన్నారు అనుకొని, ఒరే యుగంధర్ రారా ఇట్రండి, అక్కడేం చేస్తున్నారు, పరే వాళ్ళలాగా అలా దూరంగా ఉన్నారేంటి, రండి ఇటు అంటూ పిలిచారు. అది విన్న యుగంధర్ తన మనసులో వస్తున్నా, పాపం నా గురించి తెలియక నీ మృత్యువుని నువ్వే స్వయంగా ఆహ్వానిస్తున్నావు. కనీసం నీ కూతురు చేత కేక్ తినే యోగం కూడా లేదన్నమాట నీకు. సరేలే, నీకు చేద్దామన్నంత తొందరగా ఉంటే నేను మటుకు ఏం చేయను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్.